అందరికీ నమస్కారం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు గుప్త నవరాత్రులలో 9వ రోజు. ఈ నవరాత్రులలో 9వ రోజు దుర్గాదేవి రూపంలో ఆరాధించేవారు సిద్ధిదాత్రి రూపంలో ఆరాధిస్తారు. ఈరోజు అందరూ కూడా ఓం సిద్ధిదాత్రేయ నమః అనే నామాన్ని జపించాలి. సిద్ధగంధర్వ యక్షాద్వైరసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. దుర్గామాత యొక్క నవమ శక్తిని సిద్ధిదాత్రి అంటారు. ఈ అమ్మవారు భక్తులకు సర్వసిద్ధులను ప్రసాదించడంలో సమర్థురాలు. ఈరోజు ఈ అమ్మవారిని ఆరాధించి అమ్మవారి నామాన్ని జపించడం వలన సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయట. నవరాత్రులలో 7 రోజుల పాటు 7 చక్రాలలో అమ్మవారిని విన్యాసం చేసి ఆ తర్వాత శివశక్తైక రూపిణి స్వరూపిణిగా మహాగౌరి రూపంలో 8వ రోజు ఆరాధన చేసి పూజిస్తారు. అలా అమ్మవారికి 9వ రోజు సిద్ధిదాత్రిగా సర్వసిద్ధులు ఇచ్చే తల్లిగా దర్శనమిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం ఈ అమ్మవారిని ఆరాధించడం వలన 16 రకాల సిద్ధులు లభిస్తాయట. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, సర్వకామావసాయత్వ, సర్వజ్ఞత్వ, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వం, సృష్టి సంహారకరణ సామర్థ్యం, అమరత్వం, సర్వనాయకత్వం, భావన, సిద్ధి అనేవి లభిస్తాయట. అందుకే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు పద్మమునందు ఆసీనురాలై ఉంటుంది. ఈమె 4 చేతులను కలిగి ఉంటుంది. ఈమె వాహనం సింహం. ఈమె ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం, ఒక చేతిలో గద, మరో చేతిలో పద్మమును ధరించి ఉంటుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన ఇహపర కోరికలు కూడా సిద్ధిస్తాయట. పరమశివుడు కూడా అన్ని సిద్ధులు కలిగి ఉండడానికి ఈ అమ్మవారే కారణం అని పురాణాలు చెప్తున్నాయి. ఎవరైతే నవమి రోజు సిద్ధిదాత్రిని ఆరాధించి ఉపాసన చేస్తారో వారికి ముక్తి సిద్ధంగా ఉంటుందట. అమృత సిద్ధి లభిస్తుందట. తాను కోరుకోకుండానే వారికి కావలసినవి లభించే స్థితి వచ్చేస్తుందట. కోరికలే లేనప్పుడు కర్మలు అంటవు కదా, దానివలన మోక్షం ప్రాప్తిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు సిద్ధిదాత్రిని అమ్మవారిని ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రులు అవుదాం. జై సిద్ధిదాత్రేయ నమః. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.